వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 276 డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలెడ్డి శ్రీనివాసరావుని కలిసిన ప్రగతి నగర్ చెరువు దగ్గర తీసివేసిన చేపల మార్కెట్ వాసులు. అనంతరం ఆలెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరగా పెద్దలు కొలను హనుమంత్ రెడ్డి ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చెరువు దగ్గర ట్రాఫిక్ సమస్యకు ఒక కమిటీ విన్నపం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో చర్చించి పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ కన్వీనర్ చల్లా సుధీర్ రెడ్డి, ఇంద్రజిత్, ఆలేటి శ్రీనివాసరావు, అరవింద్ నాయుడు, రాములు నాయక్, రవీందర్ రెడ్డి, తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు బాచుపల్లిలో కొత్త ఫ్లైఓవర్ వస్తుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ ఓపెనింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. దానికి మన కొలను హనుమంత్ రెడ్డి గారితో ఆల్రెడీ ఈ బ్రిడ్జి దీని గురించి, ఎందుకంటే చాలా కాలంగా రెండు జిల్లాల సమస్య ఉన్నది. ఇది అటు శేర్లింగం మన రంగారెడ్డి, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి, ఆ రెండింటి వల్ల ఇది ముందుకు పోలేకపోతుంది. ఇప్పుడు ఇంకా ఈ హైదరాబాద్ వచ్చి ఈ చెరువుకు మాకు ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఫిష్ వెండర్స్ వాళ్ళు చెత్త అందులో పడేస్తారని చెప్పేసి వాళ్ళని ఖాళీ చేయించడానికి కోసమే ఈ ఫెన్సింగ్ అనేది ఏర్పడడం జరిగింది. టెంపరీ కోసం నాకు తెలిసి టెంపరీగానే చేస్తున్నారని తెలిసింది. వన్స్ ఇది చుట్టూ రౌండ్ గా డెవలప్మెంట్ వరకు అంబీర్పూర్ లేక్ ది బీటీనెస్ వచ్చినాక ఇది తొలగించి వెడల్పు చేసే ప్రక్రియ కూడా ఉన్నదని చెప్పి నాకు తెలిసిన సమాచారం. కాకపోతే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దాన్ని కానీ, ఈ రోడ్ వైడనింగ్ కానీ, ఈ జేఎన్టీకి ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మా కాలనీ తరఫున. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే బాచుపల్లి ఫ్లైఓవర్కి వస్తారని తెలిసింది మాకు పార్టీ పరంగా. సో ఆ విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆల్రెడీ స్ట్రీట్ వెండర్స్ సడన్ గా వీళ్ళని ఖాళీ చేపించడం, వాళ్ళందరూ రోడ్డు మీద పడటం కొందరు వ్యక్తుల వల్ల జరిగిందని మాకు వచ్చిన సమాచారం. దాని మేరకు మేము కొలను హనుమంత్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చారు. వీళ్ళందరూ వస్తే వీళ్ళందరికీ నేను అన్నగారి దగ్గర తీసుకెళ్తే వేరే ప్లేస్ లో అలాట్ చేస్తామని కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చారు. వాళ్ళందరి సర్టిఫికెట్స్, కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడంలో లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ నేను రేపో ఎల్లుండో వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. అవన్నీ సబ్మిట్ చేసినాక డ్రా సిస్టమ్ లో కానీ అందరినీ జెన్యున్ గా ఎవరైతే ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి అన్నగారు కమిటీలో వేసి చెక్ చేసి మున్సిపల్ ఆఫీసర్స్ తోటి దాన్ని ఎవరెవరికి ఎక్కడ స్టాల్స్ ఇవ్వాలనేది అఫీషియల్ గా వాళ్ళ విత్ పర్మిషన్ తోటి ఇద్దామని మొన్ననే మేము డిసైడ్ చేసాము హనుమంత్ రెడ్డి గారు అన్నగారు. సో ఆ విధంగా మేము వీళ్ళందరికీ కూడా ఈ హామీ ఇస్తున్నాము. సరే వాళ్ళు పొట్టలు కొట్టారు, రోడ్డు మీద పడిపోయారు. మాకు కూడా బాధ అనిపిస్తుంది. గత ఇప్పుడు మూడు వారాలు అవుతుంది. వాళ్ళు ఎందుకంటే ఒక బిజినెస్ నమ్ముకొని మనం ఒక రోజువారీ బిజినెస్ వీళ్ళు చేసుకునే దందాలు వీళ్ళాయి. దాని మీద వాళ్ళ ఫ్యామిలీస్ చెప్తుంటారైతే నాకు చాలా బాధగా వర్ణాతీతంగా ఉంది. కొందరు పిల్లలకు ఫీజులు కట్టుకోలేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు రూమ్ రెంట్లు కిరాయిలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ప్లేస్ లేక ఒక ఆధారాన్ని ఒక దాన్ని నమ్ముకొని మనం కూడా ప్రత్యామ్నాయంగా సరే కొన్ని వాళ్ళ పేపర్స్ అన్ని లేట్ అవడం వల్ల కొంచెం డిలే అవుతుంది. వచ్చే వారంలో కంప్లీట్ నాకు తెలిసి వచ్చే వారంలో వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతున్నాయంటే నేను అన్నగారి ద్వారా తెలుసుకొని నేను వాళ్ళందరికీ కన్ఫర్మ్ చేస్తున్నాను. అవును, ఐడి కార్డులు ఇస్తున్నారు. అవును, ఐడి కార్డులు ఇస్తున్నారు. ఇక్కడ ప్లేస్ అయితే ఇది కాదు, ఇక్కడైతే ప్లేస్ కాదు, ఈ ప్లేస్ లో కాదు, వేరే ప్లేస్ చూపిస్తున్నాం. అది మన కమిషనర్ గారితో మీటింగ్ అండి. మనకు చెరువు ఎప్పుడు నేను కూడా ఇక్కడే ఎదురుగానే ఉండేది. ఇంతకుముందు జేసీబీలు వచ్చేది, 2 రోజులు తిరిగేది, చెరువు బ్యూటిఫికేషన్ అవుతుందని మేము కూడా ముడిసేది. చాలా అవి వస్తున్నాయి ఇది వస్తున్నాయని 10 సంవత్సరాల నుంచి ముడిచినాం. గుర్రపు డెక్క తీసేది, పైసలు దుబ్బేది, కాంట్రాక్టర్లు వెళ్ళిపోయేది. గట్టుకు రోడ్డు కొంచెం అటు ఇటు కట్ చేసేది, కాంట్రాక్టర్ డబ్బులు దుబ్బేది, వెళ్ళిపోయేది. గత 10 సంవత్సరాలుగా ఇగో వస్తున్నది, ఇగో చెరువు డెవలప్ అవుతుంది, ఇగో చెరువు డెవలప్ అవుతుందని మేము చూసి వాళ్ళు వర్క్ జరిగినప్పుడల్లా సంతోషపడేవాళ్ళం. ఇప్పుడు హైడ్రా వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఇప్పుడు బ్యూటిఫికేషన్ కు దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఫస్ట్ చెత్త నాపుదామని చెప్పేసి ఈ ఫెన్సింగ్ ఎక్కడైతే చెత్త మెయిన్ ఫస్ట్ కాజ్ అవుతుందో ఈ బండ్ల వాళ్ళది, ఈ ఫిష్ వెండర్స్ ది, ఫస్ట్ దీన్ని వాళ్ళ గురించేనే కొంచెం ముందుకు వేయడం జరిగింది. ఇది అట్లీస్ట్ ముందుకేస్తే వాళ్ళు మళ్ళీ ప్లేస్ వచ్చి అక్కడ పెట్టుకోవడానికి ఆస్కారం ఉండకుండా వాళ్ళని రిమూవ్ చేయడానికి కోసం వేశారు. ఇప్పుడు ఈ అంబీర్పూర్ చెరువు లేక్ అయితే ఏదైతుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని బ్యూటిఫికేషన్ లో నేను హైడ్రా ఆఫీసర్స్ తో కూడా మాట్లాడున్నాను. దీన్ని
బ్యూటిఫుల్ లేకగా చేయడానికి ఇంతకుముందు మనకు నల్ల చెరువులో కానీ ఎలా చేశారో అలా చేయబోతున్నారు. దీనికి హైడ్రాల్లో ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. ఈ చెరువుని బ్యూటిఫికేషన్ చేసిన దాంట్లో ఒక పరిస్థితి, ఒక బ్యూటిఫికేషన్ చేయడానికి వచ్చినప్పుడు, డెవలప్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ కు ప్రత్యామ్నాయంగా ఒక ప్లేస్ చూపించాల్సి ఉండే, చూపించిన ప్లేస్ లో కూడా లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వాడు కూడా అక్కడ మన అడ్డుపడడం జరిగింది. దానికి ఇప్పుడు మేము కొల్లాన్ రెడ్డి అన్నగారి సహాయ సహకారాలతోటి మేము ప్లేస్ ని ఐడెంటిఫై చేసి దాంట్లో స్టాల్స్ వీళ్ళకి పర్మినెంట్ గా ఇవ్వడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. ఆల్రెడీ హామీ ఇచ్చినాం వాళ్ళకు. హామీలతో పాటు వాళ్ళ ఐడి ప్రూఫ్లన్నీ తీసుకుంటున్నాము. స్టాల్స్, ఐడి కార్డ్స్ వాళ్ళ పర్మనెంట్ గా కమిషనర్ ద్వారా వాళ్ళకు లైసెన్స్లు ఇప్పించినట్టుగా, దానికి ఇందులో జెన్యూన్ ఉన్న ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకే ఒక్కొక్క లైసెన్స్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్యూటిఫికేషన్ లో భాగంగానే కొంచెం ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి వీళ్ళకు. దాన్ని ఈ వారంలో రెక్టిఫై చేస్తామని మా ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం. అది ఎర్లీ 2000s లోనే ఇక్కడ రోడ్ బైండింగ్ కోసం అని చెప్పి ప్రపోజల్ జనరేట్ చేయడం జరిగింది. ఏమైంది కిందిగా తర్వాత చాలా ఇల్లులు లాస్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల దాంట్లో ఆగిపోయింది. తర్వాత ఒక ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేద్దామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ డిపిఆర్ రెడీ అయింది. అక్కడ మాస్టర్ ప్లాన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఎక్కడ ఎలివేట్ అవ్వాలి, ఎక్కడ డౌన్ అవ్వాలి, ఎలివేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది చాలా రోజులు పెండింగ్ నడుస్తుంది. అది అత్తరోజు ఆ రోజు కోరుకుంటున్నాను. ఈ గ్యాప్ లో టెంపరీ ఇష్యూస్ కాకుండా ఎక్కడైతే ఉన్నాయో మీరు చూడొచ్చు. ఎక్కడ తులసినారు చౌరస్తా నుండి అక్కడ ఎక్కడైతే ఉన్నాయో కరెంట్ పోల్స్ పోతే రోడ్కుంటుండే, అది కూడా మాక్సిమం వెనక జరిగే వరకు ట్రై చేసినాం. దాదాపు ఉన్నంత వరకు కూడా వెనక జరిపేంత వరకు ట్రై చేసినాం. ప్లస్ మన కమా నుండి అక్కడ వరకు కూడా దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఆల్రెడీ మున్సిపల్ పనులు ఛాన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఈ కోఆర్డినేషన్ వల్ల ఏమైతే అప్డేట్ అవడం వల్ల ఏది మన చేసిన అప్గ్రేడ్ వల్ల అది ఫండ్స్ పెండింగ్ అయిపోయినాయి. ఇది వర్క్ పెండింగ్ లో ఉన్నాయి. కొంచెం అయిన తర్వాత ఈ పోల్స్ కూడా కొంచెం జరిపితే కొంచెం రోడ్ ఫ్రీ అవుతుంది. ప్లస్ ఈ ఫెన్స్ అయితే ఉన్నదో నా ఓపెన్ గా చెప్పాలంటే దట్స్ నాట్ కరెక్ట్. కొంచెం వెనక జరిపి చేసుకుంటే బాగుంటుండే. పీక్ అవర్స్ లో వెళ్తే బండి పక్కన నుండి వెళ్ళే అవకాశం ఉంటుంది. బ్రిడ్జ్ చిన్నగా ఉంది, వెడల్పు చేయాలని మేము కౌన్సిల్ లో ఫైట్ చేస్తుండే. కానీ అప్పుడు మాకున్న లిమిటేషన్స్ ఏమైనాయి అంటే కమాన్ వర్కే మీది. ఇక్కడ దీంట్లో కూడా ఇంకోటి తెలుసుకోవాలి మీరు. కమాన్ వర్కే జిహెచ్ఎంసీ, కమాన్ నుండి కూకట్పల్లి వీళ్ళకు జిహెచ్ఎంసీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేసింది కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ వేసారు. కమాన్ నుండి మన లిమిట్స్ కి వస్తుంది. ప్రతిసారి చెత్తను కంప్లైంట్స్ ఇస్తే ఆ చెత్తని వాళ్ళు కంట్రోల్ చేయలేక, ఇట్లా కంట్రోల్ చేయలేక వాళ్ళు వేస్తే ఫెన్సింగ్ ఇది. ఆ ఫెన్స్ కూడా కొంచెం జరిపేసుకుంటే బాగుంటుండే, ఇబ్బంది కాకుండా. ట్రాఫిక్ సమస్య కూడా ఇబ్బంది కాకుండా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుండే. అది కొంచెం ఇబ్బందికరం, అది కొంచెం జరిపేసుకుంటే బాగుంటుండే. రెండోది, ఈ చేపలు అమ్మే వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు చాలా మంది కూడా, నేను చిన్న ఉన్నప్పుడు నుండి కూడా ఇంకా చాలా మంది సైకిల్ దొక్కుంటూ ఇంటికి అమ్మిన రోజులు కూడా చాలా మందికి పరిచయం అయ్యారు. చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్న వాళ్ళని. నిజంగా దారుణం అది. వాళ్ళకి ఖచ్చితంగా అలర్ట్ చేయాలి. అలర్ట్ చేసిన మేము కృషి చేస్తాము. అది ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. దీని చాలా మంది పెద్దమని చేయడం వీళ్ళ ఫాదర్ ఫస్ట్ 1995 లో వాళ్ళ నాన్న మీద ఫస్ట్ చేపలు, తర్వాత సెకండ్ జనరేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ జనరేషన్ కంటిన్యూ అవ్వాలి. వాళ్ళకి ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి అలాట్మెంట్ అన్న చేయాలి. అలాట్మెంట్ లేట్ అయినప్పుడు కూడా కొన్ని టెంపరీ సోర్స్ అని ఇక్కడ వాళ్ళు జనరేట్ చేయాలి. అలా మేము డిమాండ్ చేస్తాం, మేము కోరుతున్నాం. దానికోసమే కష్టం మేము కృషి చేస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటాం. నాకు ఇప్పుడు నేను వీడియో చూడడం జరిగింది. మీరు కూడా మీరు పిక్స్ చూపించాలి. అది ప్రధానంగా చేసే కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు చెత్త డంపింగ్ చేస్తున్నారని చెప్పి, చెరువు డంపింగ్ చేస్తున్నారని. వాళ్ళకి ఇప్పుడు వీడియోస్ చూపించారు. దీనికి ఏజెన్సీ ఉంది. దీన్ని ప్రైవేట్ గా ఫీడ్ తయారు చేసే వాళ్ళు మీ దగ్గర తీసుకొని వెళ్తున్నారు. ఆ వీడియోస్ కూడా మాకు చూపించారు. డంపింగ్ వల్లనే ప్రాబ్లం అయితే మాత్రం దట్స్ నాట్ కరెక్ట్. ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, దట్స్ కరెక్ట్. నేను ఒప్పుకుంటాం. నేను దాన్ని చేస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా వరకు అయితే తీసుకెళ్తున్నారు. ఒకడో ఇద్దరు, ఇప్పుడు 20 మందిలో ఉన్నప్పుడు ఒకటి ఇద్దరు ఉండుండొచ్చు. వాళ్ళని కంట్రోల్ చేయాలి కానీ మొత్తం అందరిని రెక్టిఫై చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటి ముందు చెత్త నేసేయడానికి చేతేదరా బాబు అని చెప్తాం. మనం రెక్టిఫై చేసుకుంటాం. అక్కడ రెక్టిఫై చేసుకోవాలి తప్ప ఇంతమందిని ఒకేసారి నెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఆర్గనైజ్ సెక్టర్ గా చేయాలి. దాన్ని అనార్గనైజ్ సెక్టర్ గా పెడితే ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు కూడా ఫిక్స్డ్ గా ఇలా ఉండాలి, అలా చేయాలని వాళ్ళు చేస్తారు. అలా మేము ఇన్ని రోజులు అవును ఎస్ పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తుందో లేదో 500 రూపాయలు పెనాల్టీ వేస్తుండే. ఆ సిస్టమ్ ఉంటుండే కాబట్టి అది కంటిన్యూ అయింది. అదే విధంగా నేను ఏమంటున్నాను, ఆర్గనైజ్ గా చేయాలి. దాన్ని ఇబ్బంది సడన్ గా తీసేదానికంటే కూడా దాన్ని ఆర్గనైజ్ సెక్టర్ స్టాల్స్ కింద పెట్టుకున్న ఏరియా అలర్ట్ చేయడం వల్ల చేస్తే మాకు చాలా సపోర్ట్ ఉండే. మాకు
సార్లు సపోర్ట్ ఉండే మాకు ఎంతవరకు ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. ఇవాళ ఏదో కొత్త కొత్త వాళ్ళు వచ్చి మొత్తానికి మాకు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని మా బతుకుదేరు కొట్టమైన మన్ను కొట్టుకున్నారు. మేము ఎట్లా బతకాలా, ఏ విధంగా బతకాలా? ఆయన ఉన్నన్నాడు అసలు మాకు ఏ డోక లేదు. ఎవరిని ఎట్లా బతకాలో వాళ్ళని అట్లా బతికించిండు ఆయన. ఇంతవరకు మాకు ఏ అభ్యంతరం లేకుండా ఏదో నిన్న మొన్న వచ్చిన కిసరగాళ్ళు ఎగురుతా ఉన్నారు. ఎగిరి మా ఫోటో కొట్టిండు. ఏం చేస్తాం? మాకేందన్నా ఇంత సపోర్ట్ గా చూపించమని అడుగుతున్నాం. ఒక 3 weeks క్రితం మా షాపులు తీయించేశారు. రంగనాథ్ గారు మాకు వేరే ప్లేస్ ఇచ్చిన తర్వాతే తీసేయమని చెప్పారు అనమాట. కమిషనర్ గారిని పిలిచి మాకు ఏం చెప్పకుండా ఒక 3 weeks రంగనాథ్ గారు మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని పిలిపించి వీళ్ళకి ఒక 3 నెలలు టైం ఇస్తున్నాను, మీరు ఏదన్నా వీళ్ళకి మార్కెట్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చిన తర్వాత ఖాళీ చేయించమన్నారు. కానీ అలా కాకుండా సార్ మాకు ఒక 3 weeks క్రితం మమ్మల్ని ఖాళీ చేయించేసి ఈ ఫెన్సింగ్ చేశారు. మేమందరం ఈ ఫీల్డ్ ని నమ్ముకుంటూ బతుకుతున్నాము. మాకు ఇంకా వేరే ఆధారం లేదు. మాకు రూమ్ రెంట్లు కానీ పిల్లల ఫీజులు కానీ అన్ని చాలా ఇబ్బందిగా ఉంది. మాకు దయచేసి తొందరగా ఏదన్నా ఒక మంచి ప్లేస్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఒక ప్లేస్ పెట్టమని చెప్పారు కదా, చూపించారండి. ఒకటి అది రాజగృహాల దగ్గర చూపించారు. అక్కడ ఆల్రెడీ కేసు ఉందని చెప్పేసి మమ్మల్ని అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఖాళీ చేయించేశారండి. ఖాళీ చేయించారండి. అది హైదరాబాద్ కూడా ఎంబడి పెట్టుకెళ్ళి మాకు పెట్టించారండి. అక్కడ వాళ్ళ సమక్షంలోనే మమ్మల్ని ఖాళీ చేయించారు. మా పేరు ఉంది, మా కోర్టులో ఉంది. పెడితే ఊరుకోం, మీ మీద కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని బెదిరించారండి. మేము ఇంకా ఖాళీ చేసుకొచ్చేసాం. అదే ఏదో మేము ఆ ఫీల్డే కాబట్టి మాకు ఏదైనా ప్లేస్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నామండి. మాకు కోలన హనుమంత్ రెడ్డి గారు దగ్గరికి వెళ్తే ఏదైనా ప్లేస్ చూపిస్తాము అని చెప్పారండి. హామీ ఇచ్చారు. ఇది ఏంటంటే ఇప్పుడు మేము రోడ్డును పడిపోయామండి. మాకైతే రంగనాథ్ గారు చెప్పింది వేరే అయింది, ఇక్కడ మాకు చెప్పింది వేరే అయింది. కాకపోతే మా బాధ ఏంటంటే ఇవాళ పిల్లల స్కూళ్ళు చదువులు మా రెంటలో ఎన్ని కట్టలేక మేము నానా తిప్పలు పడుతున్నాం. ఎన్ని రోజులు ఉన్నామన్నా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అన్నారు. అలా అంటానే మమ్మల్ని తీసేసారు బయట. 3 వారాల పైన 4వ వారం నడుస్తుందండి. మా బతుకు తీరు రోడ్డు మీద పడిపోయి ఏమీ లేదు. సరే ఏంటి అని మేము తిరిగి మళ్ళీ హనుమంత అన్న దగ్గరికి వెళ్తే ఆ సార్ ఏం చెప్పారంటే, మీకు నేను ఉన్నాను, మీకు నేను చేసి పెడతా. మాకు హామీ ఇచ్చారండి సార్. ఇక శ్రీనివాస్ సారు ఆయన కలిసి మాకేమన్నారంటే, మేము పరిష్కారం చేసే బాధ్యత నాది, మిమ్మల్ని అర్ధాంతరంగా తీసేయటం మాకు ఇష్టం లేదు, ఏదో రోడ్ ఎక్స్టెన్సీ కోసం తీసేదేమో అని సార్ అన్నారు. అన్న తర్వాత ఏదేమైనా సరే మీకు నేను చేసే బాధ్యత నాది, నేను చేసి పెడతా, మీకు దాంట్లో డౌట్ పడొద్దు అని చెప్పేసి మొన్న చెప్పారండి. చెప్పిన తర్వాత నిన్న కూడా మళ్ళీ ఏదో కలుద్దాం అనుకున్నాం. కొంచెం కాగితాలు పూర్తి అవ్వలేదు. ఆ కాగితాలు పూర్తి అయితే ఇవాళ కానీ రేపు కానీ ఇచ్చి మళ్ళీ ఒకసారి అన్నం కలవాలని అనుకుంటున్నాము. ఈ సార్ ద్వారాగా మాకు కొంచెం ఏదో అడ్జస్ట్మెంట్ అవుతుందని మేము ఆశిస్తున్నామండి. ఈ శ్రీనివాస్ సార్ ద్వారాగా, హనుమంత్ సార్ ద్వారాగా అవుతుందని మేము ఆశిస్తున్నామండి. అది మాకు తొందరగా ఏదో ఒక దారి చూపిస్తే మా పిల్లల భవిష్యత్తు అంతా రోడ్డు మీద ఉంది. మాకు వేరే మార్గం లేదు. మాకు ఎవరి కాలకే కొంచెం ప్రాబ్లాలు ఉన్నాయి. ఈ ప్రాబ్లాలతో మాకు అప్పులతో బాధలతో చాలా సమస్యలతో ఉన్నాం సార్. కొంచెం మాకు చేసి పెడతారని మేము కోరుకుంటున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.